టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్లో స్థానం దక్కించుకోవాలి అంటే దేశవాళీ ట్రోఫీ అయిన దులీప్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన కనబరచాల్సిందిగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు సూచించడం జరిగింది. అంతేకాదు వారి ప్రదర్శన ఆధారంగా భారత్ జట్టు స్క్వాడ్ ఎంపిక జరగనుంది. అయితే ఓ 4 ఆటగాళ్లు మాత్రం దులీప్ ట్రోఫీలో ఎంత గొప్ప ప్రదర్శన చేసినప్పటికీ బంగ్లాదేశ్ సిరీస్కి ఎంపిక అవ్వరు అంటూ కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఆ 4 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. గతంలో సీనియర్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా జట్టుకు దూరం అవ్వడం, కోహ్లీ విశ్రాంతి పేరుతో జట్టుకి అందుబాటులో లేకపోవడంతో కొంతమంది యువ ఆటగాళ్లు జట్టులో స్థానం దక్కించుకున్నారు. అందులో కొందరు వారి ప్రదర్శనతో మెప్పించారు కూడా. అయితే సీనియర్లు తిరిగి జట్టులో చేరడంతో ఇప్పుడు వారికి మొండి చేయి ఎదురుకానుంది. వారిలో మొదటివాడు ఆకాష్ దీప్. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్తో అరంగేట్రం చేసిన ఇతడు ఆ మ్యాచ్లో 3 అద్భుత వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ సీనియర్ బౌలర్ షమి తిరిగి జట్టుతో చేరతాడు అనే వార్తలు రావడంతో ఆకాష్ దీప్ బంగ్లాదేశ్ సిరీస్కి ఎంపికవ్వడం కష్టమే. రెండో ఆటగాడు రజత్ పాటీదార్. బెంగళూరు జట్టు తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన రజత్ పాటీదార్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో స్థానం దక్కించుకున్నప్పటికీ సరైన ప్రదర్శన కనబరచడంలో విఫలమయ్యాడు. కాబట్టి అతడికి ఇప్పట్లో బీసీసీఐ నుండి పిలుపు రావడం జరగదు. మూడో ఆటగాడు దేవదత్ పడిక్కల్. ఇంగ్లాండ్తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో స్థానం దక్కించుకున్న ఇతడు 65 పరుగులు సాధించాడు. అయితే మిడిల్ ఆర్డర్లో ఆటగాళ్ల మధ్య పోటీ ఉన్న కారణంగా పడిక్కల్కి స్థానం దక్కకపోవచ్చు. చివరిగా సర్ఫరాజ్ ఖాన్. అందరితో పోల్చుకుంటే సర్ఫరాజ్ ఖాన్కి జట్టులో స్థానం దక్కించుకునే అర్హత ఎక్కువగా ఉన్న ఆటగాడు. దేశవాళీ క్రికెట్లో ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేశాడు. తన అరంగేట్ర సిరీస్ అయిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 3 మ్యాచ్ల్లో 5 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 200 పరుగులు సాధించాడు. అందులో 3 అర్ధ సెంచరీలు కూడా ఉండడం గమనార్హం. ఇంతటి ప్రతిభ ఉన్నప్పటికీ టీమిండియాలో ఉన్న విపరీతమైన పోటీ కారణంగా సర్ఫరాజ్ బంగ్లాదేశ్ సిరీస్కి ఎంపికవ్వడం దాదాపు అసాధ్యం. మొత్తంగా ఈ 4 ఆటగాళ్లకు బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో స్థానం దక్కించుకోవడం కష్టంగా కనపడుతోంది. మరి ఈ 4లో ఎవరికి అవకాశం దక్కితే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.